వేరే రాష్ట్రంతో చూస్తే మన దగ్గర పరిస్థితి చాలా బెటర్గా ఉంది. అండ్ మన ప్రయత్నం వలన సిచ్యువేషన్ బాగా కంట్రోల్లో ఉంది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పాజిటివ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ డైలీ 3 to 4 times నాతో టచ్లో ఉన్నారు. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా టచ్లో ఉన్నారు. ప్రతి ఇష్యూ మీద ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలి మనకి గైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ బికాస్ ఆఫ్ హిస్ గైడెన్స్ అండ్ టోటల్ సపోర్ట్ మనం బాగా చేయగలుగుతున్నా, అట్లా నాకు నమ్మకం ఉంది. బ్లాంకెట్ ఆర్డర్ సీఎం గారు ఇచ్చారు. మనకి ఏది అవసరం ఉంటే, దానికోసం ఎంత డబ్బు ఉంటే అవసరం ఉంది అది ఆలోచన చేయకుండా డైరెక్ట్గా ప్లీజ్ ప్లేస్ ఆర్డర్స్ అండ్ సీ దట్ అవర్ పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్. అండ్ టుడే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతామంటే, అదర్ దెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, which is allotted by the center, all other things are available with us. ఎక్కడ ఏ మెడిసిన్ కి, ఏ కన్స్యూమబుల్స్ కి మన దగ్గర ఏది కొరత లేదు. సో therefore we are able to do a much better job. ట్రెండ్ చాలా బాగుంది. It is showing that the disease is under control, and not only it is under control, ఇది ఇంకా తక్కువ అవుతుంది, అట్లా చాలా క్లియర్గా ట్రెండ్స్ కనపడుతుంది. మన కంటిన్యూస్గా ఒకే గోల్తో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, ఆక్సిజన్ బెడ్ పెంచాలి, ఆ ధ్యేయంతో కంటిన్యూస్గా పని జరుగుతుంది. ఒక్కరోజు కూడా ఇప్పుడు డిజీజ్ తగ్గింది ఆ ఆలోచనతో ఎందుకు మనకి అవసరం, ప్రభుత్వం ఎప్పుడు ఏ విరామం తీసుకోలేదు. సీఎం గారు కూడా మనకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. సీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్ ఇన్ హాస్పిటల్ బెడ్ ఇన్ తెలంగాణ ఈజ్ ఆక్సిజన్ బెడ్. ఇంకా ఎవ్రీ బెడ్ ఇంకా ఎక్కడ అవకాశం ఉంటే బెడ్ పెంచడానికి అది పెట్టండి. సో దట్ హ్యాస్ బీన్ డన్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ కి లాస్ట్ సెప్టెంబర్లో 2020లో మన దగ్గర గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ తీసుకొని మొత్తం బెడ్ కోవిడ్ కోసం 18,000 ఉంటే ఈరోజు 52,000 బెడ్స్ మన దగ్గర ఉన్నాయి. సో దేర్ఫోర్ ఇంత నంబర్స్ కొద్దిగా పెరిగిన తర్వాత కూడా మనకి పెద్ద ఇబ్బంది రాలేదు. మీరు ఇంకా ఒకటి చాలా గుర్తుపెట్టాలంటే, హైదరాబాద్ ఈజ్ ది మెడికల్ ట్రీట్మెంట్ క్యాపిటల్ టుడే ఆఫ్ ఇండియా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం తెలంగాణకి 430 మెట్రిక్ టన్ అలాట్ చేశారు. డిఫరెంట్ స్టేట్స్ నుండి, అంటే పర్టికులర్లీ ఒడిశా, దెన్ తమిళనాడు, కర్ణాటక, ఈ స్టేట్స్ నుండి మనకి అలొకేషన్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒడిశా నుండి ఒక ట్యాంకర్ ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి 1, 2, 3 రోజు కాదు, 6 రోజు పడుతుంది. అందుకే మొత్తం ఇండియాలో మొదటిసారి అవర్ ఆఫీసర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ట్రైడ్ హార్డ్ అండ్ గాట్ ది ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్, అండ్ ఇన్ దట్ we started sending the tankers. Today we have been able to send almost 48 tankers with 14 trips, and దానివలన మనకి ప్రతి ట్రిప్ ద్వారా 3 రోజు సేవ్ అవుతుంది. ఇదే కాకుండా ఒక 2 rakes of railways also we are using to see that time is saved. పకడ్బందీగా ఆక్సిజన్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. నేను పర్సనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాను. టోటల్ రిక్వైర్మెంట్, ది వే హాస్పిటల్స్ ఆర్ గెటింగ్ ఫిల్డ్ అప్ ఫర్ తెలంగాణ ఒక 600 మెట్రిక్ టన్ ఉంటుంది. అండ్ వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. మనం కూడా వేరే పద్ధతి ద్వారా ఏం చేయవచ్చు అది కూడా ట్రై చేస్తే ఉన్నాను. N95 మన దగ్గర మోర్ దాన్ 25 lakhs ఉంది. పీపీ కిట్ 6 lakhs ఉన్నాయి. 3-ply మాస్క్ 86 lakhs ఉన్నాయి.
ఆర్టీపీసీఆర్ కిట్ కూడా 3 లక్షల వరకు ఉంది. ర్యాట్ కిట్ అంటే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ కూడా మన దగ్గర 11 lakhs ఉన్నాయి. అండ్ డైలీ వీఆర్ ప్రొక్యూరింగ్ ఆల్సో హోమ్ ట్రీట్మెంట్ కిట్స్. ఇట్లా మీరు చూసి ఉన్నాం అంటే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వి గివ్ టు ఎవ్రీబడి హూ గెట్స్ పాజిటివ్ అండ్ నౌ హూ గెట్స్ సిమ్టమేటిక్ వి గివ్ దిస్. సో ఇది కూడా టుడే ఇన్ హ్యాండ్ ప్యాక్డ్ వీ హ్యావ్ 6.38 lakhs. సిమ్టమ్ వస్తే చాలు ఈ స్టార్ట్ ది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంది. టైమ్లీ ఎనీబడి ఒక్క కేసు నేను చూడలేదు విచ్ హెస్ బికమ్ సీరియస్ వేర్ ది టైమ్లీ ట్రీట్మెంట్ హ్యాపెండ్. అండ్ ట్రీట్మెంట్ ఏముంది, దెర్ ఆర్ సమ్ మల్టీవిటమిన్ and it is in these kits. There is paracetamol and there is one antibiotic. This is all. Take it for 5 days. If symptom persist, అంటే ఈ మెడిసిన్ తిని తర్వాత కూడా సిమ్టమ్ కంటిన్యూ అవుతే జస్ట్ స్టార్ట్ ఏ స్పెసిఫిక్ డ్రగ్ విచ్ వీ హ్యావ్ కెప్ట్ ఇన్ దిస్ ప్యాకెట్ అండ్ థింగ్స్ విల్ బీ ఆల్ రైట్. ఇప్పటి వరకు ఆల్ ది థింగ్స్ ఆర్ టోటలీ అండర్ కంట్రోల్. అండ్ నేను ఇంతకు ముందే చెప్పాను, ట్రెండ్ చూస్తే ఇది ఒక డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. త్వరలో మనకి సమస్య లేకుండా కూడా అవుతుంది నేను భావిస్తున్నాను. మన దగ్గర 18 to 44 years వయసులో ఉన్న జనాభా ఎంత ఉంది అంటే 1,70 లక్షలు. అంటే మనకి కావాలి ఎంత, 3,40 లక్షలు. రెమ్డెసివిర్ వల్ల ఉపయోగం ఉందా లేదా? Doctors are very clear it is not of much use. But people లో ఒక ఇట్లా పర్సెప్షన్ తయారైంది, రెమ్డెసివిర్ తీసుకుంటే వాళ్ళు చాలా సేఫ్ అయిపోతారు. ఎవ్రీ ఆర్టికల్ దట్ ఐ హ్యావ్ రెడ్ ఫ్రమ్ పియర్డ్ జర్నల్స్ ఆన్ హెల్త్, ఎక్కడ రెమ్డెసివిర్ వలన అట్ బెస్ట్ ఏం జరుగుతుంది అంటే వాళ్ళ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ హాస్పిటలైజేషన్ మే కమ్ డౌన్. దీనివలన వాళ్ళకి బతుకు ఇంప్రూవ్ అవుతుంది. అట్లా ఏ ఒక్క చోట కూడా లేదు. బట్ పర్సెప్షన్ ఉంది. మనం టోటల్ వీ హ్యాడ్ ఆర్డర్డ్ ఫర్ 5 lakhs డోసెస్ ఆర్డర్ చేశాను. కొన్ని వచ్చింది అండ్ వీఆర్ వెరీ స్మూత్లీ హ్యాండ్లింగ్ ఇట్. బట్ ఏమైంది, మార్కెట్లో ఒకటి ఏమంటారు ఒక డిమాండ్ లాగా తయారవడం. రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ గివింగ్ అస్ ఓన్లీ 5,000 పర్ డే. మన పేషెంట్ కాకుండా మీకు తెలుసు ఇన్ అవర్ హాస్పిటల్స్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. సో దొరకడం లేదు. వ్యాక్సినేషన్ జరిగితే అందరు సేఫ్గా ఉంటారు. ఈవెన్ ఒక కారణం వలన ఈ వ్యాధి సోకితే కూడా వాళ్ళకి డ్యామేజ్ చాలా తక్కువ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఈజ్ టోటలీ కమిటెడ్ టు వ్యాక్సినేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. బట్ మీరు అప్రిషియేట్ చేయాలంటే మనకి ఎన్ని వ్యాక్సిన్ వస్తుంది అంతే చేయగలుగుతాం. ఈవెన్ మన వేరే కంట్రీస్లో కూడా ఎంక్వైరీస్ చేయడం జరిగింది. అక్కడ నుండి ఏది వచ్చే అవకాశం కూడా మనం చూస్తున్నాం. బట్ మొత్తం పాలసీ అండ్ ది ప్రొసీజర్స్ ఆర్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఎప్పుడు ఎందరు ఏమన్నారు కదా, నేను పర్సనల్గా మీరు చూసి ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా పర్సనలీ మాట్లాడాను, ఇదే బిల్డింగ్లో కింద కలిశాను కూడా. వాళ్ళు ఏమంటారంటే మే చాలా టైట్ ఉంటుంది, జూన్ జూలై తర్వాత వాళ్ళ ప్రొడక్షన్స్ కూడా పెరుగుతుంది. మన దగ్గర ఇంకా ఒక కొత్త వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్ త్రూ బయాలజికల్ ఈవెంట్స్ కూడా వస్తుంది. అప్పుడు మనం చాలా స్పీడ్గా అన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ అవర్ ప్లాన్.